స్వాగతం. వరదలకు వ్యవసాయ ఉద్యాన పంటలు పశువులు ఏళ్లతో పాటు ఇతరత్ర ఇంకే నష్టం జరిగిన ఈ నెల 17వ తేదీలోగా న్యాయం చేస్తామని వరికి ఎకరాకు 10,000 తక్షణ పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 70% మంది కౌలు రైతులున్నారని ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికే చెల్లించేలాగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పంటలు కోలుకునే పరిస్థితి ఉంటే ఎరువులు, యూరియా, పొటాష్ కూడా అందిస్తామన్నారు. వరదతో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి దుస్తులు, వంట సామాగ్రి కోసం 10,000 ఇస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు గురువారం నుంచే దుస్తులు పంపిణీ చేపడతామన్నారు. దెబ్బతిన్న ప్రతి ఇంటి నిర్మిస్తామని, ఆటో, సైకిల్, రిక్షా పాడైతే 10,000 చొప్పున ఇస్తామన్నారు. ఏదో 2,500, 2,500 చాలదు కాబట్టి కనీసం బట్టల కోసం, వంట సామాగ్రి కోసం 5,000 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. మగవాళ్ళకు గాని, ఆడవాళ్ళకు గాని అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా. మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. ఎవరైనా తోపుడు బండ్లు ఉంటే 10,000, 15,000 ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో, అది కూడా ఆధునికమైన బండ్లని మీకు ఇప్పించే బాధ్యత మాది. ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు గాని లేకపోతే సైకిల్ రిక్షాలు కానీ పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. 17వ తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే, దానికి అవసరమైతే యూరియా గాని ఇవన్నీ ఇచ్చి, పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం.